దేవుని మాటలు వినండి. ఏం వినాలన్నా వింటారు, ఏం వినకూడదు అవి వినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట విన్నా వినకున్నా పర్లా, ఈ దేవుని మాటలు వినండి, జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎలాంటి మేలులు పొందుకుంటారో మీరు ఊహించని దానికంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము మొదట ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు ఎఫెసీ సంఘం, రెండవది స్మరణ సంఘం, మూడవది పెర్గమము, నాలుగవది తుయతైర, ఐదవది సార్దీస్. సార్దీస్ను గురించి ఈరోజు నేర్చుకుందాం. చదవం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యుద్ధ ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించగలరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తొడుగు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి నేను చెప్తున్నా, మీరు ఎంతో అదృష్టవంతులు. ఈ మాటలు వినడానికి మీరు చాలా భాగ్యవంతులు. నమ్మండి. అంత ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నామంటే మీరు జాగ్రత్తగా వింటే తప్పకుండా దేవుడు మీరు సంఘంలో అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, సార్దీస్ సంఘము గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. సార్దీస్ సంఘములో ఉన్నటువంటిది ఏంటంటే 7 నక్షత్రములు, 7 ఆత్మలు పట్టుకున్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడిస్తున్నాడు? ఇది 7 నక్షత్రాలు, 7 ఆత్మలు ఉన్న దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ నీవు జీవించుతున్నావు కానీ మృతుడవే, నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. హల్లెలూయా. ఇంకేమంటుండవు, నీవు ఏవి చావనై ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడు? బలపరచు అంటాడు. ఇక చాలా అక్కడ చూడండి, నేర్చుకో, మారు మనసు పొందు, తెల్లని వస్త్రాలు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఎఫెసీ సంఘంలో మనం గమనించినట్లయితే 7 నక్షత్రములు, 7 దీపస్తంభముల మధ్య సంచరించిన దేవుడు చెప్పింది. స్మరణలో మృతుడై, మొదటివాడు కడపటివాడు అండి, మృతుడై బ్రతికినటువంటి దేవుడు. హల్లెలూయా. తుయతైర సంఘంలో అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని వంటి పాదములు కలిగిన దేవుడు. అంతకుముందు పెర్గమ సంఘం ఉంది కదా, 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతి లేవనగా. కనుక ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా దేవుడు వర్ణించుకున్నాడు. ఎఫెసీ సంఘంలో 7 నక్షత్రములు, 7 దీపస్తంభముల మీద సంచరించే దేవుడు. రెండోది ఏందన్నా, స్మరణలో మృతుడై బ్రతికినవాడు కదా. హల్లెలూయా. పెర్గమంలో 2 అంచుల ఖడ్గము కలిగిన దేవుడు. తర్వాత తుయతైరలో అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు. ఈరోజు సార్దీస్లో దేవుడు ఎలా ఉన్నాడు? 7 నక్షత్రాలు, 7 ఆత్మలు. 7 నక్షత్రాలంటే 7 సంఘాలు. 7 సంఘాలంటే సంపూర్ణమని, సంఘాలు సంపూర్ణం.
సంపూర్ణమైన సంఘాలుగా, సంఘము సంపూర్ణంగా ఉండాలని దేవుని కోరిక, ఆశ, అభిలాష, ఇష్టం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది 7 ఆత్మలు కలిగిన వాడు. దేవుడు ఎవరన్నా? దేవుడు ఎవరు? 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు ఏంది చూద్దాం. యెషయా గ్రంథం 11:1-2 చదవం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకం, ఆధారమగు ఆత్మ, ఇంకా ఆలోచన బలం. ఎన్నైనాయి? 4 అయినాయి. ఇంకా ఆధారమగు ఆత్మ, తెలివిని తెలివి 5, భయము 6, భక్తి 7. 7 ఆత్మలు అయినాయా? అయినాయమ్మా? హల్లెలూయా. మొదటిది ఏంది? మళ్ళీ చదవమ్మా. వినండి, బాగా వినండి. మొదటిది జ్ఞానము వివేకం, తర్వాత ఆలోచన, తెలివిని, యెహోవా ఎడల భయము, భక్తి. అయినా 7 అయినాయా? మళ్ళీ ఒక్కొక్కటి చదవమ్మా. నేను చదువు. జ్ఞానము వివేకము, ఇది 2. జ్ఞానం 1, వివేకం 1, 2. ఇంకా ఆలోచన బలములు 4 అయినాయా? ఇంకా తెలివి 5 అయింది, భయము 6, భక్తి 7. హల్లెలూయా. ఈ 7 ఆత్మలు కలిగిన యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఈ 7 ఆత్మలు కలిగి ఉండాలని, మనము మన పిల్లలను కూడా కలిగి ఉండాలని. యేసయ్య ఎవరు? యూదా గోత్రపు కొదుమ సింహం. మనం ఎవరము? యూదా గోత్రపు సింహపు పిల్లలం కదా. హల్లెలూయా. మన పిల్లలు కూడా ఎట్లుండాలా? సింహాల్లాగానే ఉండాలి కదమ్మా. హల్లెలూయా. ఒకవేళ సింహంకు పిల్లి పుట్టింది అనుకోండి, ఏం చేస్తాడు? అమెరికా నుంచి ఎవడు వస్తాడు రీసెర్చ్ చేసి ఎట్ట పుట్టారు. హలో, అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళికలో మనము ఎంత గొప్ప వాళ్ళముగా, సింహాలలాగా, యూదా గోత్రపు సింహాలలాగా ఈ లోకంలో జీవించాలని, వాటికి కావాల్సింది 7 ఆత్మలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా గమనించండి, అక్కడ ఏమంటున్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎలా ఉన్నారంటవా? సార్థి సంఘం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందంటే, చూడడానికి బాగానే ఉన్నారు, జీవిస్తున్నారు కానీ మృతుడవే అంటారు. హల్లెలూయా. ఒక భర్తను డాక్టర్ దగ్గర తీసుకుపోయిందంట. డాక్టర్ దగ్గర తీసుకుపోతే డాక్టర్ అన్నాడు, అంత పరీక్ష చేసి, ఈయనకు షుగర్ ఉందమ్మా, స్వీట్లు తినిపిస్తే కోమాలకు పోతాడు అని చెప్పిండు. డాక్టర్ ఏమన్నాడు? స్వీట్లు తినిపిస్తే కోమాలకు పోతాడు. ఆమె ఇంటికి వచ్చినాక బాగా స్వీట్లు తినిపించిందంట భర్తకు. సిక్ అయ్యిండు, మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుపోయాడు. ఏం డాక్టర్ కోమాకు పోతాడన్నా, ఆయనేమో సిక్ అయ్యిండు అన్నాడు. అంటే కోమా అంటే ఆమె అది వేరే దేశం అనుకున్నట్ట. హల్లెలూయా. కోమా అంటే ఏమనుకున్నది? ఆమె వేరే దేశం అనుకున్నది. రోమా, క్యూబా అట్లా అనుకున్నదా? హల్లెలూయా. చాలాసార్లు మనం తప్పు గ్రహించడం, తప్పు అర్థం చేసుకోవడంలో మనం ఏమైపోతున్నామంటే అధోగతిలోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఇక్కడ జీవించుచున్నావు కానీ అంటే కోమలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చూడరు, మాట్లాడరు, చేయలేపాడు, కాలు లేపాడు, కానీ ప్రాణం ఉంది.
తెలుసా? ఎంతమంది తెలుసు? కోమాలో ఉన్న వాళ్ళ సంగతి ఎంతమంది తెలుసు? ఒక నర్స్ ఉన్నది, మెడికల్ హాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హాస్పిటల్ ఉంటారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడిక్కడ కోమాలో ఉన్న వాళ్ళు పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి తిండి పెట్టరు, ఏం పెట్టరు. వాళ్ళకి ఏం చేస్తుంటారు? సెలైన్ లెక్కిస్తుంటారు కదా, ఇంకేం విటమిన్స్ ఇస్తుంటారు, ముక్కుల నుంచి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం మాట్లాడరు, చూడరు. సంఘం పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. జీవిస్తున్నారు కానీ మృతుల్లాగే ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఎందుకు వచ్చాం? అక్కడ ఏమంటాడంటే సంఘము సజీవంగా ఉండాల్సిన, సజీవంగా అన్ని రకాలుగా పనులు చేయాల్సిన సంఘము సచిన సంఘంగా ఉన్నది. సార్దీస్ సంఘం యొక్క పరిస్థితి ఘోరము ఘోరము ఘోరం. హల్లెలూయా. ఒక ఊరికి ఒక పాస్టర్ను పంపించారు. ఆ పాస్టర్ అక్కడ పోయి, నేను పాస్టర్గా ఇక్కడ నన్ను పంపించారు, నేను పాస్టర్ పని చేయనీకి వచ్చినా అని ఆ ఊరికి ఆయన వచ్చాడు. వచ్చినాక ఆ ఊర్లో ఆ చర్చి మంచి బిల్డింగ్, పక్క చాలా మంచి బిల్డింగ్ కట్టిండ్రు. పాస్టర్ వచ్చి చూస్తున్నాడు, సంఘస్థులను గమనిస్తున్నాడు, వస్తేటోడు వస్తున్నాడు, రారు. ఎంత ఇష్టం వచ్చినట్లు ఆ సంఘం భయంకరంగా ఉన్నది. చూసిండు, ప్రార్థన చేసిండు, పాస్టర్ బాగా ప్రార్థన చేసిండు, దేవుని దగ్గర అడిగాడు. దేవుడు అన్నాడు, సంఘం చచ్చిపోయిందని ఒక నోటీస్ పంపించమన్నాడు. ఏమని చెప్పిండు? సెక్స్టన్ అని ఉంటాడు సంఘంలో ఒక ఆయన. సెక్స్టన్ అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఊడ్చేటోడు, తర్వాత నోటీసులు తీసుకుపోయేటోడు. వాడిని పిలిచాడు, పాస్టర్ పిలిచారే, ఇగో ఒక బుక్ మీద రాసిండు, అందరికీ తీసుకుపోయి అందరికి చూపి, ప్రియమైన సంఘస్థులకు తెలియజేయడం ఏమనగా సంఘం చచ్చిపోయింది, రేపు భూస్థాపన కార్యం ఉంది, అందరు రావాలి అంటే అందరు నోటీస్ చూసిండు. ఈ పాస్టర్కి పిచ్చి పట్టింది, ఆ సంఘం చచ్చిపోయిందని రాసిండని. వాళ్ళు మెంటలే, వాళ్ళు దమాగ్ ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎవడో ఈయనకి చెప్పిందని. నెక్స్ట్ డే అందరు వచ్చారు చర్చికి. ఒక పెట్టారు, అది ఉంటుంది కదా కాఫిన్ బాక్స్, ఏమంటారు? కాఫిన్ బాక్స్. ఆ బాక్స్ పెట్టారు. అందరూ వచ్చింది, పాటలు పాడింది. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదని అన్ని పాటలు పాడిండ్రు. వాక్యం చెప్పిండు పాస్టర్. చనిపోయినాక ఏమవుతుంది? మరణం తర్వాత నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. మరణం ఒక్కటే, రెండవ మరణం కూడా ఉంది. మొదటి మరణమే కాదు, మొదటి మరణం అంత పెద్ద అపాయం ఏం లేదు. కానీ ఆ మొదటి మరణంలో రక్షణ లేకుండా చనిపోతే, పాపంలో చనిపోతే నరకం ఉంటుంది. వాక్యం చెప్పాడు, ప్రార్థన చేసిండు, ఆశీర్వాదం చేశాడు. ఇచ్చినాక ఒక్కొక్కరిని పిలిచాడు. లాస్ట్ చూడండి, ఒక్కొక్కరు చూడాలి కదా. సంఘం ఎవరా లోపల పెట్టింది, ఎవరు ఈ చచ్చిపోయిన సంఘం ఎవరని ఒక్కొక్కరిని పిలిచాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు మొదట జెంట్స్, బ్రదర్స్, తర్వాత సిస్టర్స్ అందరు బయటికి పోయి తలబట్టుకున్నారు. దాంట్లో ఏం పెట్టిండంటే అద్దం పెట్టిండు ఆయన. బాక్సులు ఏం పెట్టిండో చూస్తే ఎవరు కనబడతారా? హల్లెలూయా. వాళ్ళకి అప్పుడు అర్థమైంది, అరే మనం సచ్చిన పరిస్థితుల్లో ఉన్నాం రా. ఒక గొప్ప ఉజ్జీవం ఆ సంఘంలో ఒక గొప్ప ఉజ్జీవం రగిలింది. ఆ సంఘంలో ఒక మార్పు జరిగింది. ఆ సంఘంలో ఒక అద్భుతమైన ఆత్మీయమైనటువంటి సంఘంగా పాస్టర్ గారు ప్రార్థన ద్వారా, ఒక కార్యం ద్వారా మృతులైతున్నటువంటి సంఘాన్ని సజీవంగా లేపగలిగారు. చెప్పండి, నేర్పచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినాక. దేవులారా, ఎవరో కాదు సంఘం అంటే. సంఘం అంటే 4 గోడలు కాదు. సంఘం అంటే మనమే, నీవు నేనే. మనం సజీవంగా కోమల ఉంటే ఏం లాభం? అంత బ్రతికిన వాళ్ళంగా ఉండి దేవుని విషయాలకు, దేవుని కార్యాలకు మనం కోమల ఉంటే అదే ఎఫెసీ సంఘం ఉన్నటువంటిది.
ఒక సువార్త చెప్పకపోతుంది, ఒక ఆత్మను ప్రభులోకి నడిపించకపోతుంది, ఒక ప్రార్థన, ఒక దేవుని కార్యము ఏది లేకపా సచ్చివుడవే బ్రతుకున్నావు కానీ లేలుయా. అవునా కదా? లేలుయా. దేవునికి మహిమ కలుగుని కాక. చూడండి దేవులారా, ఇంకా రెండవది చూడండి. చావనయున్న మిగిలిన వాటిని బలపరచును. చావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచును. ఎవరు బలపరుస్తారు అమ్మ? ఎవరు బలపరుస్తారు అమ్మ? ఇంకా ఇంకెవరు బలపరుస్తారు? సంఘానికి రాస్తున్నాడు, పాస్టర్కి రాయలేదు. ఇంకా 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 బాగా ఆలోచన చేయండి అమ్మా. ఎవరు బలపరిచేది అమ్మా? ఇంకా ఇంకా మెంబర్స్ చెప్తున్నాడు, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచు అంటున్నాడు అమ్మా. బలంగా ఉన్న వాళ్ళు బలపరుస్తారు. ఎంతమందికి అర్థం? అవునా కదా? బలహీనులను ఎవరు బలపరుస్తారమ్మా? బలవంతుడు బలపరుస్తాడు. అవునా కదా? హల్లెలూయా. బలవంతుడు అంటే ఎవరిలో బలవంతుడు ఉంటాడో, నేను ఎప్పుడూ బయట ఉన్నవాడు బలవంతుడే కానీ నాలో ఉన్నవాడు అంతకంటే గొప్పవాడు అంటాడు పౌలు. నేను ఎప్పుడు బలహీనుడున్నో అప్పుడే బలవంతుడు అని అంటాడు. హల్లెలూయా. అందుకని ఒక బలవంతుడవు సంఘంలో ఎవరు బలహీనపడుతున్నారు, ఎవరు చావులోనికి వెళ్ళిపోతున్నారు, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు, ఎవరు ప్రార్థన లేదు, పాటలు లేవు, వాళ్ళలో త్రాగుడు, వాళ్ళలో చెడు మాటలు, వాళ్ళలో నిర్లక్ష్యం, వాళ్ళలో అవిధేయత, వాళ్ళలో భయంకరమైన పరిస్థితి ఆ సంఘంలో చూస్తున్నావో, నువ్వు బలవంతుడవైతే వాళ్ళను బలపరచాలి. అవునా కదా? నీలో బలం లేకుంటే చేయలేవు. ఈ దినం దేవుడు నాడుగు బలం ఇస్తాడు. ప్రభు నాకు బలమే, నేను బలహీనుడను, నన్ను బలపరచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఎక్కువ ఇక్కడ మరణాన్ని గురించి 2 సార్లు రాస్తాడు ఈ సార్థి సంఘం. నువ్వు బ్రతుకున్నావు కానీ సచ్చినోనివే, సచ్చటోళ్ళను నువ్వు బలపరచాలి అని మళ్ళీ రాస్తున్నాడు. ఏదైనా కానీ అక్కడ పరిస్థితి, సార్థి సంఘం అనేది ఒక మంచి పట్టణం. అక్కడ చాలా ధనవంతులు ఉండే పట్టణం అది. తెల్లని వస్త్రాలు, తెల్లని ఉన్నితో నేయబడిన వస్త్రాలు ధరించుకునే వాళ్ళు. అయితే వాళ్ళలో ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే మరణానికి వాళ్ళు భయపడేవాళ్ళు కాదు. వాళ్ళు మరణం అంటే వాళ్ళకి అస్సలు భయమే లేదు. డబ్బులు బాగున్నాయి, విచ్చలవిడి జీవితంలో పాపంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎంత ఘోరంగా చచ్చిపోతున్నా కానీ వారిలో మార్పు అనేది రావటం లేదు. ఆ సార్దీస్ పట్టణంలో ఇండ్ల కంటే సమాధులు ఎక్కువ ఉన్నాయంటాడు. సంఘ చరిత్రలో రాయబడ్డది ఏంటంటే వాళ్ళు ఇండ్లు ఉన్నాయి కదా, ఇండ్ల కంటే ఏమి ఎక్కువ ఉన్నాయంటే అక్కడ సమాధులు ఎక్కువ. హల్లెలూయా. అది సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎయిడ్స్ వచ్చినప్పుడు, ఈ కంట్రీస్లో ఎయిడ్స్ అనే రోగం వచ్చింది. HIV. దాదాపు 90% యవనస్తులు చచ్చిపోయారు. అరే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతున్నారు అంటే కూడా వాళ్ళు అదే పాపంలో జీవించి దాదాపు 90% యవనస్తులు ఆ రోగంతో పాపం చేసి చచ్చిపోయారు. ఎయిడ్స్ కొత్తగా వచ్చింది. సార్థి సంఘంలో కూడా అదే ఉన్నది.
ఆ పాపం అని తెలుస్తుంది వాళ్ళకు. ఈ పాపం చేస్తే చచ్చిపోతాము, తాగితే యాక్సిడెంట్ అయితే, తాగితే ఘోరము, ఈ పాపం చేస్తే మరణం వస్తుంది, అది చేస్తే ఇది చేస్తే వాళ్ళు తెలుస్తుంది. చావులు ఎన్నో చూస్తున్నారు కానీ మార్పు జరగడం లేదు వాళ్ళు. హల్లెలూయా. నిన్న మొన్న భూకంపం వచ్చింది మయన్మార్, బ్యాంకాక్, కొన్ని వేల మంది చనిపోయారు. హల్లెలూయా. గాజాలో 50,000 మంది చచ్చిపోయినాక ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అంతవరకు మొండిగానే ఉన్నారు. ఇజ్రాయెల్ వాడు బాంబులు వేస్తూనే ఉన్నాడు, చచ్చిపోతూనే ఉన్నారు మనుషులు, మొండిగానే ఉన్నారు. హల్లెలూయా. దేవులారా, సాధ్య సంఘంలో ఉన్నటువంటి భయంకరమైన జీవితం ఏంటంటే నిర్లక్ష్యం, అవిధేయత. చూస్తున్న దాన్ని బట్టి మార్పు జరగడం లేదు. పరిస్థితులు చూస్తున్నారు కానీ జరగడం లేదు, మార్చుకోవడం లేదు. దేవునికి సరెండర్ కావడం లేదు. మనం చచ్చిపోతాం కానీ మా ఎంజాయ్ మాది మాకే అన్నారు. హల్లెలూయా. దేవుడు ఏదైనా కానీ భూమి మీద ఉన్న వాటిని చూపించి మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంటాడు. భూమి మీద జరుగుతున్న వాటిని మన దృష్టికి తీసుకొచ్చి మన కళ్ళకు, మన చెవులకు, మన ఆలోచనలకు వాటిని తీసుకొచ్చి మనకు జ్ఞాపకం చేస్తాడు. సరి చేసుకో, చక్కపరుచుకో, ప్రభు కొరకు జీవించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, సార్దీస్లో చావనైన వారిని మిగిలిన వాటిని బలపరచము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బలంగా వాళ్ళని బలహీనపరుస్తుంటాం, మనకు తెలియదు. కూర్చోండి బ్రదర్, కూర్చోండి. వినండి, వింటే మీకు చాలా అవసరమైన ఇది. నీ ఇంట్లో ఎవరైనా బలహీనంగా ఉన్నారా? చావనైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? హల్లెలూయా. నువ్వు బలవంతురాలవైతే, నువ్వు బలవంతుడవైతే నువ్వు బలపరచగలవు. నిన్ను బలపరచడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీవే పట్టించుకోకుంటే, నీవే నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మీకు తెలియదు. బీద బిడ్డల పాపం వాక్యం అంటే కొన్నిసార్లు మనకు తెలియక చేస్తూ ఉంటాం. మనం చేయలేం, మన నుంచి కాదు అని అనుకుంటాం. కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీ ఒక్కరిని బట్టి, నీ కుటుంబం, నీ ఒక్కరిని బట్టి నీ బంధువులు అనేకులను ప్రభువులోకి నడిపించడానికి దేవుడు నిన్ను బలవంతుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక బలవంతుడా నువ్వు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి బాగా గమనించాలి. దేవుడు బలపరిచే దేవుడు ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నది, నీలో ఉన్న దేవుడు ఉన్నాడు. నేను వాడుకుంటాడు. చెప్తానే ఉండాలా. నీ భర్తకు చెప్తానే ఉండాలా, నీ భార్యకి చెప్తానే ఉండాలా, నీ కొడుకులకు చెప్తానే ఉండాలా, నీ బంధువులకు చెప్తానే ఉండాలా, దేవుని గురించి చెప్పుతూనే ఉండాలా. వాళ్ళు ఎంత చీదరించుకుంటే, ఎంత అసహ్యించుకుంటే అంత త్వరగా మార్పు జరుగుతుంది వాళ్ళ లోపల. అదే రహస్యం. ఒక వ్యక్తి మారాలంటే మొదట వాళ్ళు తృణీకరిస్తారు, వినరు. హల్లెలూయా. దేవుడు బలం ఇచ్చును గాక. దేవుడు మీలో బలాన్ని పెట్టును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం చదవమ్మా. నీవు
ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాని గైకొనుచు మారు మనసు పొందుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఎలాగో ఉపదేశము పొందితివో, దేవుని మాటలు విన్నావో, పొందుకున్నావో, వాటిని ఏం చేయమంటున్నాడు? దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు విన్న వాక్యాన్ని, దేవుని మాటలు నీవేం చేయాలంట? గైకొనాలి. గైకొనాలంటే దాని ప్రకారము నడవాలి, విన్న ప్రకారం. ఇప్పుడు చూడండి, నీ ఉపదేశము వినడానికి నీకేం కావాలా? నేర్చుకోవాలా. ఏం చేయాలమ్మా? నీవు నేర్చుకోవాలి. నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. 2 ఏళ్ళు దాటినాయంటే కథం బచ్పన్ స్కూల్ వేసేస్తున్నారు పిల్లలు. హల్లెలూయా. వారికి మాటలు వస్తే చాలు పంపిస్తూనే ఉన్నారు. అంగన్వాడీ ఇంకా 5 ఏళ్ళు వచ్చాకే స్కూల్కి వేస్తున్నారు. 10th దాటాలకే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. ఎందుకు పంపిస్తున్నారు? నేర్చుకోవడానికి. నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎంత ఇష్టపడతామో నేర్చుకోవడానికి అంత నేర్చుకుంటాము. ఈరోజు మేము కూడా నేర్చుకుంటాం. 70 ఏళ్ళలో పడుతున్నా, 69 దాటుతున్నాయి. నాకు 70 ఏళ్ళు పడతాయి. నాకు సగారాజు గారు వస్తారు కదా బెంగళూరు నుంచి, 2 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర మేము బైబిల్ ట్రైనింగ్ చేస్తాం. హల్లెలూయా. మేము కూడా నేర్చుకుంటున్నాం. నేర్చుకోవడము 2 రకాలు ఉంటుంది. డబ్బు కట్టి నేర్చుకుంటాము, డబ్బులు తీసుకొని నేర్చుకుంటాం. హలో, ఏం నర్స్ ట్రైనింగ్ చేయాలంటే డబ్బులు కట్టాలి, నర్స్ పని చేయాలంటే డబ్బులు తీసుకోవాలి, జీతం తీసుకోవాలి. లేదు ఓకే, నేను నర్స్ పని వస్తుందా? ట్రైనింగ్ చేసేదానికి వస్తుందమ్మా? రాదు. టీచర్ ట్రైనింగ్ చేసేదానికి టీచర్ పని వస్తుందా? డబ్బులు తీసుకొని నేర్చుకొని అక్కడ మనం ఏం చేస్తాం? నేర్పిస్తాం. వాడు ఐఏఎస్ కలెక్టర్ అయినా కానీ వాడు నేర్చుకుంటాడు. నేర్చుకున్నాక మళ్ళీ డబ్బులు కట్టి, లక్షలు కట్టి డబ్బులు కట్టి నేర్చుకుంటాడు. మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు? డబ్బులు తీసుకొని నేర్చుకుంటుంటాడు. హలో, లేయా. ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఏంటంటే ఎల్ బోర్డ్ దేనికి పెడతారు? ఎల్ బోర్డ్ అమ్మా తెలుసా అమ్మా? 2 వీలర్కు 4 వీలర్కి పెడతారు, కార్లకు వీటికి కదా ఎల్ బోర్డ్. అల్లి అన్నారు కదా. హల్లెలూయా. ఈ ఎల్ బోర్డ్ పెట్టిన వెహికల్స్ని సర్వే చేస్తే ఒక్కదానికి కూడా యాక్సిడెంట్ కాలేదు. హల్లెలూయా. ఏం అర్థమైందా? నేర్చుకునేటోళ్ళు అంతా సేఫ్లో ఉంటారు. ఎవరికి యాక్సిడెంట్స్ అయినాయి అంటే నేర్చుకున్న వాళ్ళకి జరిగినాయి. ఎట్లా జరిగినాయి? హలో, సర్వే అయింది. నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఎప్పుడు మనము బోర్డు వేసుకొని ఎల్ బోర్డు వేసుకొని నేను లెర్నర్ నేర్చుకుంటున్నా అని అంటే నీకు నేర్పిస్తాను. హల్లెలూయా. ఎల్ బోర్డు వేసుకొని ఒకడు వస్తున్నాడు అనుకో ఎదురుగా, వీడు చూస్తే ఏం చేస్తాడు? పక్కనకి వెళ్ళి అరే వింతోనే ఏడ గుద్దుతాడు రా నాయన. హల్లెలూయా. నేర్చుకోవడం అనేది ఇష్టపడితే ఖర్చు అవుతుంది. నేర్చుకోవడంలో విధేయత ఉండాలి. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ 2 ఒకట్ల 2, 2 రెట్ల 4, 2 3 6, 2 4 8, 2 5 2 6 12, 2 7 14, 2 5 16, 2 8 16, 2 9 10, 2 10 20 అని ఎంత హ్యాపీగా కూర్చుంటాడు వాడు. ఏం బాబు?
చిన్న క్లాసులు ఎంత హ్యాపీగా చెప్పి కూర్చుంటాడు కదా. మళ్ళీ అదే 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేటానికే ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఆ విధేయత ఎందుకు లేదు 10th క్లాస్కి వచ్చేటానికి? అదే సంతోషం, నేర్చుకునే సంతోషం పైకి వచ్చేటానికి ఎందుకు లేదు? విధేయత లేదు. ఏం లేదు బాబు జాషువా, ఏం లేదు అక్కడ? వెరీ గుడ్, బాగా చెప్పాడు. జాష్ సపోర్ట్ కొట్టండి జాషువా. నేను చెప్పినాక చెప్పినావా? ముందే చెప్పినా. ఏముండాలమ్మా? నేర్చుకోవడానికి ఏముండాలా? విధేయత ఉండాలి. హల్లెలూయా. విధేయత ఏంది? 8:30కు ఫస్ట్ బెల్ స్కూల్ అంటే ఏం చేస్తారమ్మా? 11 గంటలకు పంపిస్తారు. అది విధేయతనా? ఏం అరుణ? ఆదివారం ఒక్కరోజు పండుకోవాలి కదా, అలసిపోయింది కదా. భగవంతుడా, ఏసయ్యా, ఏసప్పా, ఏస్ డాడీ, ఆండవరే, కర్తావే, తమిళ్లో కూడా చెప్తున్నా చూడు. హల్లెలూయా. ఏం బాబు, 2వ తరగతి ఫస్ట్ క్లాస్లో ఎంత బాగా చెప్పినావు, ఎక్కాలి సంతోషంగా. హల్లెలూయా. నేర్చుకునే వాళ్ళకి ఏమీ కష్టం ఉండదమ్మా, చాలా మంచిగా ఉంటారు, సేఫ్గా ఉంటారంట నేర్చుకుంటారు. నీవేంది నాకు చెప్పి ఏదన్నావు అనుకో, ప్రాబ్లం వచ్చింది అక్కడి. మై కిసి సే కమ్ నహీ అంటున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది గాక. హల్లెలూయా. మంచి టాపిక్ అయిపోయినాక వచ్చినావా మరేనా నీవు? అదృష్టవంతురాలు పట్టించుకున్నా. హల్లెలూయా. 3వ వచనం ఉండదు. జ్ఞాపకం చేసుకొనొచ్చు దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొందు, మార్చుకోవాలా. ఇక్కడ విన్నాక, ఇక్కడ విన్నది నేర్చుకున్నాక మనసు మారాలా. ఏమో మారాలనా లేదా? మీకు మంచి ఉదాహరణ చెప్తా చూడు. సునీత విలియమ్స్ ఇంకా విల్మోరా, ఏం పేరమ్మా, వీళ్ళిద్దరూ 8 రోజుల కొరకు 17 లక్షల కిలోమీటర్లు పోయారు. 8 డేస్ కొరకు కానీ పోదమ్మా. అది ఆడపోయినాక అది ఫెయిల్ అయింది. 8 నెలలు ఉన్నారు. 8 నెలల తర్వాత ఒక క్యాప్సల్ తయారు చేశారు. ఆ క్యాప్సల్ పేరు స్పేస్ ఎక్సెల్. ఒక క్యాప్సల్ తయారు చేసి వాళ్ళు ఏం చేసిందంటే, మళ్ళీ ఒక 4 మనుషులను ఆడికి పంపించి అక్కడున్న సునీత విల్మోర్ని ఏం చేసిండ్రు, ఇంకో దాంట్లో కిందికి తీసుకొచ్చి ఆ ఫ్లోరిడా అనే దాంట్లో సముద్రంలో దింపి ఆడ నుంచి ఇప్పుడు వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు. హలో, బాగా వినించండి. మనిషి మైండ్ ఎంత పవర్ఫుల్ అన్నది బాగా వినండి. ఎక్కడో 18 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని ఈ మైండ్ను ఉపయోగించి ఇంకొక మిషన్ను పంపి ఆ మిషన్ ద్వారా వాళ్ళని కిందికి తీసుకొచ్చారు. కానీ మనిషి తన మనసును మార్చుకోలేడంట. లేదుగా, నేను ఇది చేయకూడదు, నేను ఇది చేయడానికి నేను ఇష్టపడుతున్నా అన్న మనసును, అది చాలా కష్టం. ఇదే చాలా కష్టం. అంత దూరం పోయి ఒక మల్లదాళ్ళ వాళ్ళని తీసుకురావడం కదా. హల్లెలూయా. కానీ దేవుళ్ళారా, అదే దేవుడు కోరుకుంటున్నాడు. అంత దూరం పోయి నువ్వు బాగా తీసుకొచ్చినావు అని ఆయన ఎవరు
ఏం పేరు ఆయన పేరు? స్పేస్ ఎక్సెల్ పంపిన ఆయన పేరు అలన్ మాస్క్. అలన్ మాస్క్ దేవుడు దాన్ని పరలోకానికి పోవద్దా అంటాడా? హల్లెలూయా. ఎవరిని పరలోకానికి తీసుకుపోతాడు? ఓ సునీత విలియమ్స్ వెరీ గుడ్, నువ్వు పరలోకానికి పో అంటాడా? అమ్మ ఏమంటాడా? హలో, మారు మనసు పొందిన వాళ్ళనే పరలోకానికి తీసుకుపోయాడు. హల్లెలూయా. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, నదులేదిన, సముద్రాలు దాటిన ఆ మైండ్ మార్పు చెందని మనసు అయితే పరలోకానికి వెళ్ళలేదు. పాపక్షమాపణ ప్రాయశ్చిత్తం జరగకుంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? మారు మనసు. మనం ఎంత మార్చుకున్న మనసును మనం దేవునికి చూపిస్తాము, సమాజానికి చూపిస్తాము. నేను ఒకప్పుడు అలా ఉంటేని, నేను ఒకప్పుడు ఒక రౌడీ షీటర్, నేను ఒకప్పుడు త్రాగుబోతు, నేను ఒకప్పుడు స్మోకర్, నేను ఒకప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేటని, నేను ఒకప్పుడు కొట్లాడటం, నేను ఒకప్పుడు బూతులు తిట్టేవాడిని, నేను ఒకప్పుడు ఎవరిని సహించేవాడిని కాదు, నేను ఒకప్పుడు తీసుమార్కని అనుకున్నా, కానీ ఇప్పుడు నేను చూస్తాను ఎవరంటారో వాళ్ళే మారు మనసు. హల్లెలూయా. మదమిందమ్మ రెండు చేతులు దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, వారం రోజులు ప్రభు దగ్గర అడిగి తీసుకొస్తున్నా ఈ విషయాన్ని మీకు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి అదే మనం చూపించాల్సింది మారు మనసు. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చూడండి, ఇంకోటి చూద్దాం. ప్రకటన జాగరూకుడవై ఉండి నేను దొంగ వలె వచ్చేదను. 3వ వచనంలో ఏముందో? మారు మనసు పొందు. హల్లెలూయా. దొంగ వలె వస్తాను. దేవుడు ఏమంటున్నాడు? దొంగ కాదు. దొంగ చెప్పకుండా ఎలా వస్తాడో, దొంగ నాశనానికి ఎలా వస్తాడో, ఆ జాగ్రత్తగా ఉన్నవాళ్ళు. చూడమ్మా, రాత్రిపూట మీరు ఇంటి ముందల డబ్బులు, ఇంటి ముందల మీ బంగారు, మీ పట్టు బస్తు చీరలు పెట్టి ఇంటి ముందు లోపల పడుకుంటారా? ఎవరైనా పెడతారా చెప్పు, నేను వస్తాను రాత్రికి. హల్లెలూయా. పెడతామా అట్లా కదా? హల్లెలూయా. ఎట్లా పెట్టుకుంటాం వాటిని? జాగ్రత్తగా. హల్లెలూయా. కలిగి జాగ్రత్తగా ఉండకుంటే ఏమవుతాం? మనమే నష్టపోతాం. కనుక దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, ఎంత మంచి దేవుడు అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తుంది, జాగ్రత్తగా ఉండు, దొంగలాగా వస్తా. హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం, హత్య, నాశనానికి వస్తాడు. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వస్తాను. ఎవరైతే దేవులారా, ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ కొరకు ఏం చేస్తాడు దేవుడు? నిత్య జీవం ఇవ్వడానికి, వాళ్ళకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు వస్తాడు. లేకుంటే నీకు రావాల్సిన దీవెనలు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు పోతాయి. హల్లెలూయా. ఇందిరాగాంధీ సమయంలో, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక దొంగ, కొంతమంది ఏం చేసిందంటే, పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఒక బ్యాంక్ ఉందంట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంక్లో 70 లక్షలు కొట్టేసిండు వాళ్ళు. పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న దాంట్లో 70 లక్షలు. అంతలోగా వాళ్ళకి అది పార్లమెంట్లో కూడా 6 దినాల్లో 70 లక్షలు అంటే పార్లమెంట్లో కూడా అది రైజ్ అయింది. 70 లక్షల 70 కోట్లు కాదు, 70 లక్షలు. ఇందిరాగాంధీ అప్పుడప్పుడు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయిన దినాలు.
ఇప్పుడంటే చాలా 82లో నేను అపాయింట్మెంట్ అయినప్పుడు నా జీతం 650 రూపాయలు. అప్పుడు 70 లక్షలు అంటే చాలా ఎక్కువ. పార్లమెంట్లో కూడా రైజ్ చేశారు. ఆ దొంగతనం చేసి వాడు బీదలకు బీదలకు పంచేటోళ్ళకి బంద్ చేసింది, ఎవరెవరికి ఇచ్చేసింది. వాడిని పట్టుకున్నారు కానీ దొరకలే. అవన్నీ దొంగ అయితే దొరికింది కానీ డబ్బులు దొరకలేదు. హల్లెలూయా. ఎందుకు వాడు ఆ బ్యాంకులో వాళ్ళు కొట్టేశారు? పోలీసు వాళ్ళు జాగ్రత్తగా లేరు, బ్యాంకు వాళ్ళు జాగ్రత్తగా లేరు. వాళ్ళ జాగ్రత్త. హల్లెలూయా. అవునా కదా అర్థమవుతుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పా, దేవుడు మనం ఏవి విలువైనవి అనుకుంటామో, డైమండ్స్ విలువైనాయి కదా మనకు. ఏం చేస్తాడు? ఆ భూమి మీద ఇట్లా పాడేసిండు డైమండ్స్. ఎడ పడేసిండమ్మా? భూమి మీద పడేసాడు. కర్నూలు దగ్గర వర్షం పడితే భూమిలో ఇవి విలువైన రాళ్ళు దొరుకుతాయంట కర్నూలు కొన్ని ఊర్లలో. చూసిండ్రా? ఎవరైనా వినలేదా? కోటీశ్వర్లు అయి నాకు దొరికించుకొని. హల్లెలూయా. వర్షాకాలం మళ్ళీ పేపర్లో న్యూస్లలో వస్తాయి చూడండి. మనకు అవి ఎంతో విలువైనవి. ఆడ పాడేశాడు దేవుడు వాటిని, భూమి మీద అట్లా పాడేశాడు. కానీ మనకు విలువైనది ఏం తెలుసా? మనకు విలువైన డబ్బు, బంగారము, ఇవి మనకు విలువైనవి. దేవునికి అవి విలువలేనిది. దేవునికి మనలో ఉన్నది విలువైంది ఏంటంటే మన జీవం. హల్లెలూయా. దేవునికి మనలో విలువైంది ఏంది? జీవం. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం లాభం అంటాడు కదా. హల్లెలూయా. బంగ్లాలు కట్టుకొని, కార్లు కొనుక్కొని, బంగారు కొనుక్కొని, పట్టు చీరలు కొట్టుకొని, సూట్లు కొనుక్కొని చచ్చిపోతే పరలోకం నరకమే కదా. హల్లెలూయా. జాగ్రత్తగా. ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు మరణాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్స్ అయితే తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. హల్లెలూయా. దేవునికి అగ్ని ఆరదు, పురుగు సావదు, నరకం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాక. చూడండి అమ్మా, లాస్ట్ చూసి ముగించుకుందాం. మీరు చాలా మంచిగా వింటున్నారు. 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో హల్లెలూయా. సంఘంలో కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, మీలో కొందరు ఉన్నారు. ఆ సార్దీస్లో కొందరు ఉన్నారు. ఏసు ద్వారం సంఘంలో కూడా అందరూ అలా ఉండాలి. హల్లెలూయా. సార్దీస్ సంఘంలో ఎంతమంది ఉన్నారు? కొందరే ఉన్నారు. ఇక్కడ అందరము తెల్లని వస్త్రాలు ధరించుకొని, అంటే తెల్ల బట్టలు కొనుక్కోవాలని కాదమ్మా. తెల్ల బట్టలు కొనుక్కుంటే పరలోకానికి పోతామని కాదు. తెల్లని వస్త్రాలు ఎందుకు అన్నాడంటే, సార్దీస్ సంఘంలో, సార్దీస్ పట్టణంలో ఒక అలవాటు ఉన్నది. ఆ అలవాటు ఏంటంటే, ఎవరన్నా ఒక అధికారిని కలవాలా, ఒక గవర్నర్ని కలవాలా, ఒక రాజుని కలవాలా అంటే తెల్లని వస్త్రాలు వేసుకొని పోవాలంట వాళ్ళు. హల్లెలూయా. అంటే మన దగ్గర ఎవరు ఉంటారు? ఎమ్మెల్యే దగ్గర కానీ, ఎంపీ దగ్గర కానీ, సీఎం దగ్గర కానీ, మినిస్టర్ దగ్గర పోవాలనుకుంటే ఎట్లనైనా పోవచ్చు. మనం చెప్పులు లేకుండా కూడా పోవచ్చు. చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా పోవచ్చు. కానీ సార్దీస్ పట్టణంలో అట్లా కాదు. ఒక అధికారిని కలవాలంటే వాళ్ళు తెల్లని బట్టలు వేసుకొని, ఆ ఇంత కూడా మరక లేకుండా అంత శుభ్రంగా పోవాలంట. ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు వాళ్ళు. అన్ని పబ్లిక్ అంత మంచి బట్టలు, అంత మంచి వస్త్రాలు ఇచ్చారు.
కనుక వాళ్ళు ఒక రాజుని గెలవాలి, అధికారిని గెలవాలంటే తెల్లని వస్త్రాలు వేసుకొని పోయేవాళ్ళు. అయితే ఆ వాళ్ళలో ఉన్నటువంటి ఆ తెల్లని వస్త్రాలు అవి అవి మాసిపోయేవి, అవి చినిగిపోయేవి, అవి భూమి మీద పరలోకానికి తీసుకుపోవు. కానీ తెల్లని వస్త్రాలు దేవుడిచ్చే పరిశుద్ధత, దేవుడిచ్చే పవిత్రత, దేవుడిచ్చే మారు మనసు, దేవుడిచ్చే శుద్ధి, ఈ తెల్లని వస్త్రాలు, ఈ కనబడే వస్త్రాలు, ఏవి బయటికి కనబడే క్రియలు, ఇవి పరలోకానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందమ్మా? హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్పాడు దేవుడు? ఎందుకు చెప్పాడు? ఆ పట్టణంలో అలవాటు ఉంది, అది తెల్ల బట్టలు వేసుకోవాల్సి. అక్కడ చాలా మంచి చక్కని తెల్లని వస్త్రాలు దొరుకుతాయంట. ఆ గొర్రెలు కూడా తెల్లని గొర్రెలు ఉంటాయంట ఆ ప్రాంతంలో. కనుక ఉల్లి కూడా, ఆ ఉలను కూడా తెల్లగానే ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వస్త్రాలతోన, ముఖాలతోన కాదు, కానీ మనం చూపించే పరివర్తన, మనం చూపించే ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపులు, మనం వినే వినికిడి, ఇవి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా తెల్లగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా 4వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదువు. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. చూడండి, పరలోకంలో 24 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు హల్లెలూయా. 24 మంది పెద్దలు ఎలా ఉన్నారు అక్కడ? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఇంకోటి చదువు, మా ప్రకటన 6:11. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం దేవుని కొరకు చనిపోయిన వాళ్ళకు కూడా అక్కడ తెలుసు. ప్రభు కొరకు ఇప్పుడు ప్రవీణ్ పగడాలు చనిపోయాడు కదా, ఎంతమంది తెలుసు? ఆయన దేవుని దగ్గర తెల్లని వస్త్రాలు వేసుకొని ఉంటాడు. హల్లెలూయా. ఇంకోటి చదవమ్మా 7:9. 7వ అధ్యాయం 9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉండిరి. హల్లెలూయా. ఆ గొప్ప సమూహంలో యేసే ద్వారం సంఘం వాళ్ళందరూ ఉందురుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. 11వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఎవరికి తెల్లని వస్త్రాలు వస్తాయంటే ఎవరు ఎక్కువ శ్రమలు పడతారో దేవుని కొరకు. అమ్మా, దేవుని కొరకు, డబ్బుల కొరకు కాదు, బస్తీల పేరు కొరకు కాదు. హల్లెలూయా. దేవుని సువార్త చెప్పడానికి, దేవుని వాక్యం వినడానికి, దేవుని గురించి, యేసయ్యను గురించి సంఘానికి నడిపించడానికి. నువ్వు భర్తతోనే శ్రమ పడవచ్చు, భార్యతోనే శ్రమ పడవచ్చు, పక్కింటోళ్ళ ధర శ్రమ పడవచ్చు, ఎన్కింటోళ్ళ ధర శ్రమ పడవచ్చు. ఏమో షే అన్నది అనుకో, దేవానికి స్తోత్రం అనాలి. అలే ఏం రా అంటే దేవానికి స్తోత్రం అనాలి. అవే తెల్లని వస్త్రాలు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? హల్లెలూయా. లేకుంటే ఇలా మెచ్చుకుంటారు. ఏం అర్చినావమ్మా, పడి తిట్టినావు, వెరీ గుడ్, కానీ అడ మెచ్చుకోడు.
ఆడ దేవుడు వెరీ గుడ్ అంటాడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన సంఘాన్ని సిద్ధపరచును గాక. 19:14 ప్రకటన 19:14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి హల్లెలూయా. పరలోకంలో ఎంత గొప్ప భాగ్యం ఇస్తాడంటే తెల్లని వస్త్రాలు, తెల్లని గుర్రం మీద. ఈడనేమో మీకు పల్సర్లు ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయి, ఇంకేం బండ్లు ఉన్నాయన్నా, కార్లు ఉన్నాయి. అవన్నీ ఖరాబ్ అవుతాయి, యాక్సిడెంట్ అవుతాయి అవి. ఈ గుర్రాలు, తెల్ల గుర్రాల మీద ఏం కాదు, అవి జయమే చేయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం దేవుళ్ళ, కళ్ళు మూసుకుందాం. సార్దీస్ సంఘం గురించి నేర్చుకుందాం మనం. వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న, మరణం అంటే వాళ్ళకి నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ దినం అలా ఉంచున్నామా మనం? ఆశస్తే సస్తింలే అన్నట్టు. నో, అలా ఉండకూడదు సార్. అలాంటి వాళ్ళను బలపరిచే వాళ్ళంగా ఉండాలి. కళ్ళు మూసుకోబాబు. బలపరిచే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. ఎంత నేర్చుకుంటామో ఎంత సేఫ్ సైడ్గా ఉంటుంది. హల్లెలూయా. మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. దేవుడు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. జీవగ్రంథం